హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్ మేడ్ పికిల్స్ వడియాలు కారపొళ్ళు. ఈరోజు నేను వంకాయ కూర చేస్తున్నాను. మా మిద్దె తోటలో ఆర్గానిక్గా పండించిన కూరగాయలండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, నవనవలాడుతా 10 నిమిషాల్లో మగ్గిపోయిద్దండి. దానిలో 2 టమాటాలు వేసి నేను కర్రీ చేస్తున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేసి కరివేపాకు వేసాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి ముక్కలు వేసాను. 2 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. ఒక 2 నిమిషాలు వేగినాక టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. వంకాయ టమాటా కర్రీ కదండి. తీసుకొని కొంచెం సాల్ట్ వేస్తే టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసానండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఉప్పు చాలకపోతే తర్వాత అయినా కలుపుకోవచ్చు. కళ్ళుప్పు వేసానండి. ఈ టమాటాలు కొద్దిగా మగ్గినాక ఈ వంకాయ ముక్కలు కూడా కట్ చేసి ఇలా సన్నగా కట్ చేసి చూడండి, తెల్లగా ఉన్నాయి, బాగా లేతగా ఉన్నాయి. ఫ్రెష్ వంకాయలు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆర్గానిక్గా పండించినవి అండి ఇవి. మందులు, కెమికల్స్ అసలు ఏమీ వేయము. చాలా రుచిగా ఉంటుంది కర్రీ కూడా. వంకాయలు మగ్గినాయండి. టమాటా, వంకాయ బాగా సంకటైతే బాగోదండి. వంకాయ ఇట్లా దోరగా ఉంటే బాగుంటుంది. 1 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గించి కొత్తిమీర వేసి దించుకోవటమేనండి. కొత్తిమీర అయితే లేదు నా దగ్గర. వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతా. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నంలో కూర వేడిగా ఉంటుంది. రైస్లోకి, మిల్లెట్స్ రైస్లోకి. ఈరోజు నేను సామల అన్నం చేశానండి. ఈ సామల అన్నంలో కానీ, వైట్ రైస్లో కానీ, పుల్కాలు, చపాతీలు దేంట్లో నంచుకున్నా కూడా ఇట్లా వేడిగా ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉందండి. నోరు కాలిపోతూ ఉంది. అట్లాగని రుచిగా కూడా ఉన్నది. మిల్లెట్స్ రైస్లోకి, పెరుగన్నంలో నంచుకున్నా కూడా బాగుంటుందండి. మిల్లెట్స్లోకి రైస్ తక్కువను, కర్రీ ఎక్కువైతే వాటిలోకి బాగుంటుంది. దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉందండి. రైస్లోకి, సామల అన్నంలోకి కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.